నామినేషన్ వేదికై ఈరోజు కృష్ణా నుంచి బయలుదేరి గుంటూరు కార్పొరేషన్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయటకు మరి గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా మరి వెళ్తున్నాను. నాతో పాటు మరి ఎంతోమంది శ్రేణి ఖైదీలు ముందుకు వస్తున్నారు. అలాగే కూడా మరి నేను నామినేషన్ వేసాక గుంటూరు మరి వెస్ట్ అభ్యర్థిగా వస్తున్నారు కాబట్టి ఓటర్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని, కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని. ఎందుకంటే రాష్ట్రం చూపించుకోవాలంటే మన కాంగ్రెస్ కావాలి. అస్తం దేశానికి నేస్తాం కాబట్టి మరి ఒక చదువుకున్న వాటిగా గుంటూరు పశ్చిమ యొక్క భౌగోళిక పరిస్థితి తెలిసి ఉన్నవాడిని లోకల్ వాడిని కాబట్టి మరి నన్ను ఆదరించవలసిందిగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రయాణం తెలియజేస్తూ మరి నా ప్రయాణాన్ని మీరు విజయవంతంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏం ఉన్నాయి, ఏం చేస్తారు? పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు చూస్తే మీకు చాలా వరకు డ్రైనేజీ, రోడ్లు, కొన్ని చోట్ల చూస్తే వాటర్ లేదు, మున్సిపాలిటీ వాటర్ లేదు. పరిస్థితులు కూడా కొన్ని అస్తవ్యస్తం ఉంది. ఉండేది బలహీన వర్గంలో చోట అయితే ఇంకా మరి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అది డెవలప్ చేయడము. అలాగే మరి విద్యాపరంగా, వైద్యపరంగా కూడా ఈ యొక్క అభివృద్ధి చేయడానికి నా శక్తిగా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు విద్యావంతులు శ్రీ డాక్టర్ జాన్ బాబు గారికి జాతీయ పార్టీ తరఫు నుంచి టికెట్ ఇవ్వడము పార్టీకే చాలా గౌరవకరం అనేది భావిస్తున్నాము. మేము పూర్తిగా నమ్ముతున్నాము. బడుగు బలహీన వర్గాలతో పాటు వ్యాపార రంగంలో ఉన్న ప్రజానీకానికి కూడా అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ అభివృద్ధికి చేస్తారని నమ్ముతూ హృదయపూర్వకంగా డాక్టర్ జాన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయి బాధ్యతలు సేకరించి క్యాబినెట్లో కూడా జాన్ బాబు గారు మాట్లాడే పరిస్థితి వస్తుందని పూర్తిగా నమ్ముతూ, అలాగే మా ఒక డ్రైవర్ సమస్యలు ఉన్నాయి. డ్రైవర్ సమస్యల పట్ల కూడా ఒక డ్రైవర్ సంక్షేమ బోర్డు, అలాగే ఒక డ్రైవర్ చట్టం, ఒక డ్రైవర్స్ డే ఫిబ్రవరి 6వ తేదీ కోసము జాన్ బాబు గారు తప్పకుండా మీ డ్రైవర్స్ కోసం నేను చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రం దాకా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీల ద్వారాగా మా ఒక బిల్లు కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సహకరిస్తామన్నారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా డ్రైవర్ల కోసం ఎవరైతే స్వరం ఎంపుతారో వాళ్ళకి ఎల్లప్పుడూ మా డ్రైవర్ సమాజము, మా డ్రైవర్ కుటుంబీకులు తప్పకుండా అండగా, ధైర్యంగా, తోడుగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై హింద్, జై భారత్.